ఇవాళ స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ, బోటి ఫ్రై అండ్ ఎగ్ కర్రీ, చపాతీ విత్ వైట్ రైస్. ఎంతమందికి ఇష్టం అండి ఇట్లా తినడం? నాకైతే చాలా చాలా ఇష్టం. ప్లేట్ అంతా ఫుల్ కలర్ఫుల్గా ఉంది. బాగా చికెన్ తింటాను నేను, రోజు పెట్టినా తినేస్తా. కాకపోతే ఇవాళ స్పెషల్ ఏంటి అంటే నేను ట్రై చేశాను ఫస్ట్ టైం బోటి ఫ్రై, చాలా బాగుంది. ఇప్పుడు తింటుంది అయితే ఎగ్ కర్రీ. చపాతీలోకి ఎగ్ కర్రీ డెడ్లీ కాంబినేషను, చాలా బాగుంది. ఇంకా మీకు బేసిక్గా ఎక్కువ ఏది తింటుంటారు రొటీన్గా? నాకైతే రోజు చికెన్ పెట్టినా సరే తినేస్తా. మీకు టైం ఉంటే ప్రీవియస్ వీడియోస్, ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ కూడా చేశాను, చూడండి. అండ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది చాలా స్పైసీగా తింటారు. నాకు మీడియం స్పైసీ, ఎంత కారంగా తినడం అన్నా ఇష్టమే. ఇట్లా కారంగా తింటేనే నాన్ వెజ్ ఎప్పుడైనా సరే బాగా ఊదుకుంటూ తినాలన్నమాట, అంత బాగుంటుంది, అంత ఇష్టం ఉంది నాకు. చూడండి, అసలు ఎగ్ ప్లేట్ నిండా ముక్కలతో కలకలలాడిపోతుంది. ఇంకా ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ వీడియోస్ చేశాను. తర్వాత డైలీ వ్లాగ్స్ చేశాను. టైం ఉంటే చూడండి. గుడ్డే తినేయచ్చు, కాకపోతే దాన్ని ఎందుకో మధ్యలో బయట చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఉంచుకోవాలన్నమాట అలాగలాగా. బోటి ఫ్రై అయితే ఎగ్దమ్ బాగా కుక్ అయింది, మంచిగా ఉంది. ఫస్ట్ నేను ఎగ్ని ఎందుకు ట్రై చేస్తున్నా అంటే, ఎందుకో తెలియదు, చికెన్ మటన్ ఏది ఉన్నా సరే చపాతి ఉంటే గుడ్డుపైకి చేతి వెళ్ళిపోతుంది అనమాట, అంత ఇష్టం. ఎంతమంది ఇష్టంగా తింటారో నాకు తెలియదు, కానీ నేనైతే బాగా తింటాను, ఇష్టంగా చేసుకుంటాను, ఇష్టంగా తింటాను. కానీ ఎందుకో లావ్ అవ్వను అనమాట. అదేమో కొంతమంది అంతే, ఎంత బాగా తిన్నా ఎంత తిన్నా లావ్ అవ్వరు, అందులో నేను ఒకదాన్ని అనమాట. బోటి ఫ్రై అయితే చాలా బాగుందండి. ఎంత బాగా లోపల టెక్స్చరు చాలా నీట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అసలు వాయిస్ ఓవర్ ఇస్తే వాటర్ వచ్చేస్తున్నాయి, అంత బాగుందబ్బా. నిజంగా చాలా బాగా కుక్ అయింది. ఫస్ట్ టైం అంటే ఇదివరకు తిన్నాను, కాకపోతే అంతకంటే ఫ్రై ఎక్కువ తినలేదన్నమాట. బోటి కర్రీ కంటే ఫ్రై బాగుంటుందంట. సో ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేసా. ఇంకా మాట విషయానికి వస్తే ఎగ్గును ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నా నేను. ఎగ్గుతో చపాతీ కంప్లీట్ చేశాక రిమైనింగ్ తిందామన్నట్టుగా అనుకున్నాను. లాస్ట్లో కర్డ్తో తిన్నా, భలే ఉండే. అండ్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చేశాను, అది కూడా ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ వీడియోసే, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే చేత ఓ లైక్, ఓ లవ్ పడేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దోస్ హూ ఆర్ ట్రస్టెడ్ మీ అండ్ దోస్ హూ ఆర్ సపోర్టెడ్ మీ. ఈ 8,000 మందికి నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే నాకు 8,000 మంది సబ్స్క్రైబర్ వచ్చారు, నన్ను నమ్మి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ముక్క ఎట్లా ఉడికిందంటే మామూలు లేదు, కసక్ అనమాట, అంత బాగుంది. సూపర్. ఆ టెక్స్చర్ టెండర్, ఆ బోన్ తింటుంటే దవడకేసి నములుతూ ఉంటే మామూలు లేదనమాట. బట్ చూడండి.